హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా మీరు డేటా ఇంజనీరింగ్లో నోట్బుక్స్ అనేది క్వైట్ న్యాచురల్ అనమాట. లైక్ మీరు అజర్ సినాప్స్ అనలిటిక్స్ తీసుకున్న నోట్బుక్స్ ఉంటే, డేటా బ్రిక్స్ తీసుకున్న నోట్బుక్స్ ఉంటాయి, ఈవెన్ స్నోఫ్లేక్లో కూడా నోట్బుక్స్. ఆఫ్ కోర్స్ మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో కూడా నోట్బుక్స్. అయితే ఈ నోట్బుక్స్లో మనకి రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో అంటే బిఫోర్ సెప్టెంబర్ వరకు మనకి సో కొన్ని లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ సో పైస్పార్క్, స్కాలా అండ్ ఎస్క్యూఎల్ ఆర్ ఇలా 4 ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా మనకి డేటా ఇంజెక్షన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ మీరు ఏదైనా చేయొచ్చు అన్నమాట. బట్ మనకు రీసెంట్గా టీఎస్క్యూఎల్ ద్వారా కూడా మనం నోట్బుక్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ దాకా. బట్ ఈ రోజు నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాట్స్ మీన్. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది అన్నమాట, మీన్ ఏంటండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేస్తే పైస్పార్క్, స్కాలా అండ్ ఇక్కడ చూడండి సో కెర్నల్ బేసిస్ అంటే ఇక్కడ సో పైథాన్ రిలేటెడ్ నోట్బుక్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సో ఇది ఒకటి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఐ థింక్ నేను మార్నింగ్ నోటీస్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ టీఎస్క్యూఎల్ ద్వారా చేయొచ్చు, ఐ థింక్ పైథాన్ ద్వారా చేయొచ్చు, యాజ్ యూజువల్గా పైస్పార్క్ అనమాట. సో అది ఇంకా ఇంకా మనకైతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. బట్ నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అలా ఉందన్నమాట. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి టేక్ ఏ టూర్ అంటే మనకి ఇక్కడ ఒక వీడియో లాగా సో ప్లే అవుతుంది, చూసారుగా. సో పైథాన్ నోట్బుక్స్ లాగా. ఓకే, కమింగ్ టు పాయింట్. సో మనకి సో వేర్ హౌసెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ సో ఇది ఒక వేర్ హౌస్. అయితే ఇక్కడ డేటా పైప్లైన్స్ డేటా. సో బేసికల్గా ఈ టీఎస్క్యూఎల్ నోట్బుక్కి ఓన్లీ ఏదైతే వేర్ హౌస్ ఉందో, అంటే ఈ వర్క్ స్పేస్లో ఉన్న వేర్ హౌస్ మాత్రమే నేను యాడ్ చేయగలుగుతున్నాను. ఇన్ కేస్ నేను వేరే వర్క్ స్పేస్లో ఉన్న సో వేర్ హౌసెస్ని యాడ్ చేయలేను అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకోటి లాగిన్ అవుతున్నాను. సో పవర్ బై సర్వీస్ లాగిన్. సో ఈ డెమో వేర్ హౌస్ అనేది సో సో డెమో వేర్ హౌస్ అనేది అంటే క్రాస్ వర్క్ స్పేసెస్ లో వేర్ హౌసెస్ ఎడిషన్ అయితే లేదన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ డేటా పైప్లైన్స్ డెమో యాడ్ చేశారు కదా. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెర్నింగ్ ఫ్యాబ్రిక్ అనే వర్క్ స్పేస్ లో నాకు ఏదైనా డేటా వేర్ హౌస్ చూడండి. సో డెల్టా వేర్ హౌస్ మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇది వచ్చేసరికి టాస్క్ వచ్చేసరికి వేర్ హౌస్ అనమాట. అలాగే ఫైనల్ వేర్ హౌస్ ఉంది. బట్ నేను ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ నేను యాడ్ చేద్దామని అంటే ఎక్కడా లేదా. ఓకే, ఓన్లీ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఈ లిమిటేషన్ అయితే లిఫ్ట్ చేయొచ్చు. అంటే క్రాస్ వర్క్ స్పేసెస్లో ఏదైతే డేటా వేరస్ ఉన్నాయో వాటిని అయితే మనకి పాసిబిలిటీ లేదు. సో ఇంకా ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, లైక్ వ్యూస్ క్రియేట్ చేయడం కానీ. సో టీఎస్క్యూఎల్ ఏదైతే పాసిబిలిటీ ఉందో అవన్నీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ కూడా చేయకుండా డెమో అంటే ఎందుకంటే సో ఇవన్నీ కూడా డెల్టా టేబుల్స్ మన అందరూ తెలుస్తుంది కదా. సో ఇలా మనకి ఒక టేబుల్ అనేది ఉంది. సో దీన్ని క్రియేట్ చేద్దాం, వర్కౌట్ చూద్దాం. ఐ థింక్ ఎర్రర్ పడుతుంది. సో ఇక్కడ చూడాలి ఏంటనేది. సో నేనైతే టెస్ట్ చేయలేదు కానీ. ఓకే, మనకి సో టేబుల్ అయితే క్రియేట్ అయింది. సో స్టార్ట్ డేటా డేటా వాల్యూ 5 to 1. ఓకే, సో రన్ అవుతుంది. సో ఎటువంటి డేటా లేదని చెప్తున్నారు అంటే మీరు ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ సో అఫ్ కోర్స్ మనం సెలెక్ట్ అని తెలుసు. ఇన్ కేస్ ఒకవేళ కావాలనుకుంటే ఇన్సర్ట్ ఇంట్. సో ఏదైతే టేబుల్ ఉందో సో జస్ట్ కైండ్ ఆఫ్
టెస్టింగ్ లాంటిది అనమాట. మనం అన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి టెక్నికల్ గా ఒక ఐడియా ఉంటుంది. రన్ చేద్దాం. ఓకే, రన్ అయింది. ఇక్కడ చెక్ చేద్దాం. సో డేటా కూడా వస్తుంది. అలానే మనకి అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. సో అప్డేట్ ఫ్రమ్ కదా ఫ్రమ్ set so emp name is equal to test dev. Okay, so ఏదో ఒకటి సో కాపీ పేస్ట్ రన్ చేద్దాం. ఓకే, వర్క్ అయింది. ఇక్కడ కూడా రన్ చేద్దాం. ఓకే, చూడండి. సో టెస్ట్ డెమో. అలానే డిలీట్ కూడా చేద్దాం. లెట్స్ సో డిలీట్ ఫ్రమ్ సో copy paste right on this one. ఓకే, సో వర్క్ అయింది. ఇది కూడా చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇన్సర్ట్, అప్డేట్, క్రియేట్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అయినాయి. అలానే మనకి ట్రంకేట్ అనేది పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేయాలి. సో ఫర్ టైమింగ్ రికార్డ్ ఇన్సర్ట్ చేశాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను ట్రంకేట్ చేస్తాను. సో ట్రంకేట్ టేబుల్. సో టేబుల్ ఏమైంది ఇక్కడ. సో ట్రై టు రన్ దిస్ వన్. సో అందుకనే మీరు ఎస్క్యూఎల్ బాగా నేర్చుకున్నట్టయితే సో మీకు కొంత ఉపయోగం అయితే ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రాజెక్ట్ ని బట్టి మీరు ఎస్క్యూఎల్ వచ్చిన అన్ని కూడా నేను టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ చేస్తుంటే అనమాట. సో బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ రిక్వైర్మెంట్ బట్టి మనం PySpark యూజ్ చేయాలా, లేకపోతే పైథాన్ యూజ్ చేయాలా, లేకపోతే ఇంకోటి యూజ్ చేయాలనేది సో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. మనకి తప్ప వస్తే అడ్వాంటేజెస్. ఓకే, టీఎస్క్యూఎల్ నేను ఎక్కడనే కదా మనం సీక్వెల్స్ లో డెవలప్మెంట్ కావచ్చు, ఏడిఎఫ్ కావచ్చు, లేకపోతే ఫ్యాబ్రిక్ లో డేటా పైప్లైన్స్ కావచ్చు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది నేర్చుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ డే. బాయ్.